మనకి ఎప్పుడైనా ఒంట్లో నీరసంగా ఉన్నప్పుడు లేదంటే ఉపవాసాలు ఉన్నప్పుడు సాయంత్రం దాకా ఫుడ్ ఏం తినాం కదా, ఆ టైంలో కనుక ఇది ఒక్క గ్లాస్ తాగితే చాలు మనకి నీరసం అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె తీసుకొని అందులో ఒక బౌల్ సగ్గుబియ్యం పోసి దాన్ని 1 లేదా 2 సార్లు వాటర్తో చక్కగా క్లీన్ చేసేయాలి. ఇలా క్లీన్ చేసేసిన తర్వాత సగ్గుబియ్యం మునిగేదాకా వాటర్ యాడ్ చేసి ఒక పావు గంట సేపు మనం వీటిని నానబెట్టుకోవాలి. దీనికి సన్న సగ్గుబియ్యం కన్నా కూడా లావు సగ్గుబియ్యం అయితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసి అలాగే ఒక పావు లీటర్ పాలు కూడా యాడ్ చేసి మరగపెట్టుకోవాలి. ఇలా పాలు మరుగుతుండగా మనం ఇందాక నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసేయాలి. మనకి చక్కగా సగ్గుబియ్యం ఒక పావు గంట 20 నిమిషాల లోపే కుక్ అయిపోతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం లావు సగ్గుబియ్యం అయినా సరే చాలా త్వరగా ఉడికిపోతుంది. దీనికి మనం కంపల్సరీ లావు సగ్గుబియ్యం ప్రిఫర్ చేస్తేనే మనకి చాలా బాగుంటుంది అన్నమాట తాగేటప్పుడు. అండ్ మనం ముందుగా నానపెట్టుకోవడం వల్ల ఏంటంటే తొందరగా ఉడకడమే కాదు, మనకు అది కొంచెం థిక్నెస్గా కూడా వస్తుంది. ఇప్పుడు నాకు సగ్గుబియ్యం ఉడికిపోయింది. ఇందులో నేను ముందుగానే బెల్లం నా నీళ్ళల్లో కరగబెట్టి పెట్టుకొని వడగడుతున్నాను అనమాట. ఏమన్నా నలకలు కానీ అలా రాళ్ళు ఏమైనా ఉంటాయేమోనని. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా బెల్లాన్ని లేదా పంచదారని ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఒక హాఫ్ బౌల్ బెల్లం యాడ్ చేశాను. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ అనేది ఇస్తుంది. అండ్ నీరసం కూడా మనకు చాలా వరకు తొందరగా కంట్రోల్ అయిపోద్ది. ఇది పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరైనా తాగొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.